అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఏర్పడుతున్న మొట్టమొదటి పండుగ శ్రీరామనవమి పండుగ. అయితే ఈ 2026లో మార్చి 26 మరియు 27 ఈ 2 రోజుల్లో నవమి ఏర్పడింది. కాబట్టి ఈ ఏడాది శ్రీరామనవమి ఎప్పుడు జరుపుకోవాలి అని చాలామందికి సందేహం ఉంటుంది. శ్రీరామనవమి పండుగను ఎప్పుడు జరుపుకోవాలి? రాములు వారిని ఏ సమయంలో పూజించాలి? శ్రీరామనవమి పండుగ వచ్చేటప్పుడు తప్పక తెలుసుకోవాల్సిన నియమాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ ఓం నమఃశివాయని కామెంట్ చేయండి. ఈ నెల మార్చి 27వ తేదీ శుక్రవారం నాడు శ్రీరామనవమి పండుగ వచ్చింది. ఈ రోజునే రాములు వారి జన్మదినం. అలాగే సీతారాముల వారి కళ్యాణం కూడా ఇదే రోజున జరిగింది. ఈ సంవత్సరం శ్రీరామనవమి ఎప్పుడు జరుపుకోవాలనే విషయానికి పైన దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది. అయితే భద్రాచలంలో రాములు వారి కళ్యాణం జరిగే రోజునే మనం శ్రీరామనవమి ఉత్సవాన్ని జరుపుకోవాలి. చైత్రమాసంలో వచ్చే నవమి తేదీనాడు రామనవమిని జరుపుకుంటారు. ఈ 2026లో మార్చి 26 మధ్యాహ్నం నవమి తేదీ ప్రారంభమై మార్చి 27 మధ్యాహ్నం వరకు ఉంటుంది. అయితే చాలా క్యాలెండర్లలో మార్చి 26వ తేదీన శ్రీరామనవమిగా చూపించారు. కాని భద్రాచలంలో రాములోరి కళ్యాణం 27వ తేదీన ప్రకటించారు. కాబట్టి మార్చి 27 శుక్రవారం నాడు రామనవమిని జరుపుకోవాలని, ఈ పండుగ రోజున మధ్యాహ్న సమయంలో శ్రీరాముడిని పూజించాలి. శ్రీరాముడు మధ్యాహ్నం వేళ పునర్వసు నక్షత్రం, కర్కాటక లగ్నం, అభిజిత్ ముహూర్తంలో జన్మించాడు. కాబట్టి మార్చి 27 ఉదయం 11:06 నుండి మధ్యాహ్నం 1:30 వరకు రాములవారిని పూజించడానికి శుభముహూర్తం ఉంది. ఈ గంటన్నర సమయం శ్రీరాముడిని పూజించడానికి అత్యంత శక్తివంతమైన సమయం. ఈ సమయంలోనే భద్రాచలంలో ఉన్న సీతారాముల కళ్యాణం కూడా జరుగుతుంది. ఈ ఏడాది ఏర్పడిన శ్రీరామనవమి శుక్రవారం ఏర్పడుతుంది. కాబట్టి ఈరోజు చేసే పూజలకు విష్ణుమూర్తి అనుగ్రహంతో పాటుగా లక్ష్మీ అనుగ్రహం కూడా మన ఇంటి పైన సంపూర్ణంగా ఉంటుంది. అయితే మంగళ శుక్రవారంలో ఇంటిని శుభ్రం చేసుకోకూడదు. కాబట్టి ఈ శ్రీరామనవమి పండుగ వచ్చేలోపు ఇంట్లో బూజు లేకుండా ఇంటిని శుభ్రం చేసుకోండి. ఈ పండగ రోజున సీతారాములను పూజిస్తాం కాబట్టి మీ పూజ గదిలో రాముల వారి ఫోటో ఉండేలా చూసుకోండి. సీతారాముల, లక్ష్మణ భరత, శత్రుఘ్నులు అలాగే హనుమ సమేతంగా ఉన్న చిత్రపటం ఉంటే చాలా మంచిది. ఇలాంటి ఫోటో లేకపోతే పండగ వచ్చేలోపు తెచ్చుకోండి. ఈ పండుగ రోజున తప్పకుండా ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి. శుక్రవారం అందులోనూ శ్రీరామనవమి పండుగ వేళ ఇంటి గుమ్మానికి పసుపు రాసి మామిడి తోరణాలతో అలంకరిస్తే మీ ఇంటికి పట్టిన అష్టదరిద్రాలన్నీ వెంటనే తొలగిపోతాయి. అయితే ఈ శ్రీరామనవమి పండుగ వేళ ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా మీ ఇంటి ప్రధాన ద్వారం పైన తడి గంధంతో చిన్నగా రామబాణం గుర్తు వేయండి. మీ కుటుంబంలో సుఖసంతోషాలు పెరుగుతాయి. శ్రీరామనవమి అంటేనే వడపప్పు, పానకం గుర్తొచ్చేస్తుంది. కాబట్టి పూజలు నైవేద్యంగా వడపప్పు కోసం నాణ్యమైన పెసరపప్పు, పానకం కోసం కొత్త బెల్లం ముందే కొని ఉంచుకోండి. మీ దగ్గరలో రాముల వారి ఆలయం ఉంటే రామాలయంలో ఉన్న ధ్వజస్తంభానికి రంగులు వేయించండి. లేదా రామాలయం అంతా నీటితో శుభ్రం చేయండి. మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. ఇక మనలో చాలామందికి రామకోటి రాయాలని ఉంటుంది. అయితే శ్రీరామనవమి పండుగ వచ్చేలోపు కనీసం 108 సార్లు శ్రీరామ అనే నామాన్ని రాయండి. ఈ పండుగ రోజున ప్రతి ఒక్కరూ శ్రీరామరక్ష స్తోత్రాన్ని చదవండి. గ్రహదోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి. శ్రీరాముడు నీల మేఘశ్యాముడు కాబట్టి ఈ రామనవమి రోజున నీలం రంగు వస్త్రాలు ధరించి నీలం రంగు పుష్పాలతో శ్రీరాముడిని పూజిస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ రోజున సీతారాములను పూజించేటప్పుడు సీతాదేవికి ఎరుపు రంగు రవిక వస్త్రాన్ని సమర్పించండి. శ్రీరామనవమి పండుగ వేళ సీతారాముల వారు, అలాగే ఆంజనేయస్వామి రామాలయాల్లో సంచరిస్తూ తన భక్తులను ఆశీర్వదిస్తారట. కాబట్టి ఈ శ్రీరామనవమి పండుగ రోజున ప్రతి ఒక్కరూ మీ దగ్గరలో ఉన్న రామాలయానికి వెళ్లి సీతారాములను దర్శించుకోండి. విశేషంగా ఈ పండుగ రోజున పిండి దీపాలు వెలిగించి దీపారాధన చేస్తే చాలా మంచిది. బియ్యం పిండితో పిండి ప్రమిదలను తయారుచేసి
ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మీ పూజకు రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది. పానకం, వడపప్పుతో పాటుగా శ్రీరామచంద్రమూర్తికి అత్యంత ఇష్టమైన అరటిపండు, కొబ్బరికాయను నివేదించి పూజ చేయండి. ముఖ్యంగా ఈ పండుగ రోజున సాయంత్రం సమయంలో ఒక గిన్నెలో పసుపు నీళ్లు తీసుకుని రామరక్షా మంత్రాన్ని చదువుతూ ఓం శ్రీ హ్రీం క్లీం రామచంద్రాయ శ్రీం నమః అని చదువుతూ ఈ పసుపు నీటిని మీ ఇంటి నలమూలలో చల్లుకుంటే ధన లాభం కలుగుతుంది. ముఖ్యంగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు శ్రీరామనవమి పండుగ రోజున సాయంత్రం పూట మీ దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్లి ఆలయంలో కూర్చొని హనుమాన్ చాలీసా జపించండి. అనారోగ్య సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఇక విపరీతమైన అప్పుల బాధలతో బాధపడేవారు రామాలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించి జై శ్రీరామ్ అనే నామాన్ని 108 సార్లు జపించండి. ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి. అలాగే ఈ పండుగ రోజున తప్పకుండా మీ పూజ గదిలో స్వస్తిక్ గుర్తు వేసుకోండి. అలాగే రావి చెట్టును కూడా తప్పనిసరిగా పూజించండి. శ్రీరామనవమి అందులోనూ శుక్రవారం నాడు రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేసి రావి చెట్టుకు నమస్కారం చేసుకుంటే మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ వెంటనే తొలగిపోయి తరతరాలు తరగని ఐశ్వర్య ప్రాప్తి సిద్ధిస్తుంది. ఈ శ్రీరామనవమి రోజున రావి చెట్టు నీడలో నిలబడిన సరే మీ జాతకంలో ఉన్న జాతక దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి. రామాలయానికి వెళ్లేవారు తప్పకుండా తమలపాకు మాలను తీసుకువెళ్లి సీతారాములకు సమర్పించండి. మీ కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. అలాగే ఈ పండుగ రోజున మీ ఇంటి గుమ్మానికి తమలపాకులు కట్టుకోండి. తమలపాకులు ధనలక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి. అలాగే ఆంజనేయస్వామికి ప్రీతికరమైనవి తమలపాకులను ఈ శ్రీరామనవమి రోజున ఇంటి గుమ్మానికి కట్టుకుంటే ఈ సంవత్సరం అంతా ధనధాన్యాలకు కొరత లేకుండా భోగభాగ్యాలు కలిసి వస్తాయి. అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు కూడా ఒక తమలపాకు పైన గంధంతో శ్రీరామ అని రాసి ఆ తమలపాకును పూజ గదిలో పెట్టుకోండి. ఈ పండుగ రోజున బెల్లం పానకం దానం చేయడం, దీనివల్ల కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే ఈరోజు అన్నదానం చేస్తే వంశాభివృద్ధి కలుగుతుంది. ఈ పండుగ రోజున ఏది చేసినా చేయకపోయినా రాముల వారి కళ్యాణాన్ని తప్పకుండా వీక్షించండి. అలాగే కళ్యాణం అక్షింతలు తలపైన వేసుకుంటే చాలా మంచిది. సీతాదేవి, లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ఈ రామనామ పండుగ రోజున తులసి మొక్కను పూజిస్తే సంపూర్ణమైన లక్ష్మీ అనుగ్రహం సులభంగా కలుగుతుంది. ఇక వివాహమైన ఆడవాళ్లు తప్పకుండా ఉపవాసం ఉండాలి. ఎందుకంటే ఈ రోజున చేసే ఉపవాసాలకు కోటిరెట్ల పుణ్యఫలతం లభిస్తుందట. ఒక పూట ఉపవాసం నుండి భక్తితో రాములు వారిని పూజిస్తే చాలు, మీ కుటుంబం మొత్తానికి చాలా మంచి జరుగుతుంది. ఈ పండుగ రోజున మాంసాహారం, ఉల్లిపాయ మరియు వెల్లుల్లి వంటి ఆహారం తినకూడదు. ఈ పండుగ రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక కాగితం పైన పసుపుతో శ్రీరామ జయం అని రాసి ఆ కాగితాన్ని మీ పర్సులో పెట్టుకోండి. ఇక ఈ సంవత్సరం అంతా అనవసర ఖర్చులు లేకుండా మీ ఆదాయం పెరుగుతుంది. శ్రీరామనవమి రోజున రామ రక్షా మంత్రాన్ని 108 సార్లు జపిస్తే మీ కుటుంబంలో ఎలాంటి ఆపదలు లేకుండా రాములు వారి అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది. ఆ మంత్రం ఏమిటంటే ఓం శ్రీం హ్రీం క్లీం రామచంద్రాయ శ్రీ నమః. ఈ మంత్రాన్ని ఖచ్చితంగా జపించండి. అలాగే సంతానం కోసం ఎదురుచూసే దంపతులు ఒక ఎర్రటి వస్త్రంలో కొబ్బరికాయను కట్టి సీతాదేవి పాదాల దగ్గర పెట్టి ఈ కొబ్బరికాయను రామాలయంలో ఉన్న రావి చెట్టుకు కట్టండి. ఖచ్చితంగా సంతాన ప్రాప్తి కలుగుతుంది. అలాగే ఈ శ్రీరామనవమి రోజున రామాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర ఖచ్చితంగా దీపం వెలిగించాలి. తద్వారా మీ కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి. అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఓం హనుమతే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మీ ఆయుష్షు పెరుగుతుంది. ఈ వీడియోలో మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి. దయచేసి ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.